రాఖీ ఎన్టీఆర్ కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన సినిమా. సో ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. రాఖీ మళ్ళీ కృష్ణవంశీ గారు కథ చెప్పారండి. బాగుంది అనుకున్నాం. అప్పుడు బర్నింగ్ ఇష్యూ, అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ మీద అంటే తారక్ కూడా చెప్తే తారక్ కూడా నచ్చిందన్నారు. అండ్ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఫస్ట్ తారక్ గురించి వెరీ డెడికేటెడ్ పర్సన్ అండి, అండ్ టాలెంటెడ్ పర్సన్. నో డౌట్. అది అసలు టాలెంట్ అంతా ఇంత ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాడు కదండి. అండ్ బాగా ఎమికబుల్గా ఈజ్ ఆల్సో డైరెక్టర్స్ మ్యాన్. డైరెక్టర్ గారు ఎట్లా చెప్తే అట్లా చేసేవారు. కృష్ణవంశీ గారు మా క్షణక్షణంకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. సో ఆయన మాకు ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తే. అంటే కృష్ణవంశీ గారు తను అనుకున్నదే చేస్తారు, ఎవరి మాట వినరు అంటారు కదా. అది లేదండి నా వరకు. అది ఐ డోంట్ అప్రూవ్ దట్ అండి. మేము చెప్పింది చేశారు. ఇక్కడ కూడా మేము కథలో కొంత ఇది ఉందండి, ఇది సరిగ్గా ఇది జెల్ అవ్వట్లేదు అంటే ఆయన కూడా షూటింగ్ ఆపేసి రీరైట్ చేసి మళ్ళీ షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయన కృష్ణవంశీ గారికి ఆ పేరు మరి ఎందుకు వచ్చిందో నేను చేయలే. మా వరకు అయితే అది కరెక్ట్ కాదు. ఇంక్లూడింగ్ డైలాగ్స్తో సహా మేము ఈ డైలాగ్ బాగాలేదు సార్, ఇదన్నా కొంచెం చూడండి సార్ అంటే అది మార్చి చేయటం. సో టోటల్గా ఆయనకున్న నేమ్కి మా దగ్గర ఆయన చేసిన దానికి టోటల్గా విరుద్ధం అండి. ఆయన మిగతా డైరెక్టర్స్ లాగానే అన్నీ ఎక్కడ లేదు ఇట్టాగే ఉండాలి అని మాత్రం అనకుండానే చేశారు ఆయన. మేము చెప్పింది ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో కరెక్ట్ అనుకోండి, కరెక్ట్ చేసుకున్నాం. లేకపోతే మేము అర్థం చేసుకోవాలి అది కరెక్ట్ కాదు అనేది. ఎందుకంటే 100% మేము ఎప్పుడు రైట్ ఉండం కదా. అంతే కదా. కెన్ బి రైట్, వీ కెన్ బి రాంగ్. ఇట్స్ ఐడియా. అండ్ డెఫినెట్లీ డైరెక్టర్స్ చైల్డ్. అంతే. డైరెక్టర్ గారు దాన్ని ఎట్లా విజువలైజ్ చేశారనేది మనం చేయలేం, మనకు తెలియదు. సో ఆయన ఏ రోజు కాదు ఇట్టాగే చేయాలని అనలేదండి. ఆయనకున్న పేరుకు విరుద్ధంగానే ఉంది. ఓకే సార్, ఆ సినిమాలో రైల్వేస్ మీద ఒక డైలాగ్ ఉంది, లెంగ్తీ డైలాగ్. నిజంగా రైల్వే వాళ్ళు దాన్ని ప్రచారానికి వాడుకునేంత రేంజ్లో ఉంటుంది. అవునండి. అది ఇప్పటికీ ఆ సీన్ చూసినప్పుడల్లా అది అనిపిస్తూ ఉంటుంది. అది రైల్వేస్ మీద లెంతీ డైలాగ్ ఉందండి. ఇంకో లెంతీ డైలాగ్ మీరు చూస్తే తారక్ గారు కోర్ట్ సీన్ చెప్తారు. అది యాక్చువల్గా ప్రివ్యూ చూసి చిరంజీవి గారు కూడా ఇలా ఎవరు చెప్పలేమన్నారు ఆ రోజుల్లోనే. సో అంత బాగా సో తారక్ గారి డైలాగ్స్ గురించి మనం చెప్పక్కర్లేదు, ఆయన ఉన్న టాలెంట్. సార్, ఆ సినిమా మేకింగ్ టైంలో అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు ఉండేవి. బట్ సినిమా హిట్, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్కి ఎందుకు వెళ్ళలేకపోయింది? అది మెయిన్ అండి. అట్రాసిటీస్ ఆన్ ఉమెన్ మీద కొంత లిమిటెడ్ సబ్జెక్ట్ అయిపోయింది ఆ రోజున. సేమ్ అది తారక్ మీద ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఇక్కడ కొంతవరకు అక్కడే చుట్టూ తిరుగుతూ ఉండటంతో మేబీ అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయింది ఆ సినిమా, ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్. అంటే మీరు నిర్మాతలుగా మీరు చెప్పలేకపోవచ్చు అండి, బట్ ఆడియన్స్లో కూడా కొంచెం అప్పట్లో కొంచెం తారక్ బొద్దుగా ఉండటం కూడా కొంచెం మైనస్ అయిందన్న ఇది చెప్పలేకపోవచ్చు ఏంటండి. అది 100% ఉన్నది తారక్ గారికి కూడా తెలుసు. దాని తర్వాతే ఆయన మళ్ళీ అంత జాగ్రత్త చూసి అయ్యారు. కొంత ఉందండి ఆ సినిమాలో. ఐ థింక్ ఆయన పీక్లో ఉన్నారు అప్పుడు. ఎందుకు సార్ రాఖీ